తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీని, ఎన్నికల సంఘాన్ని విమర్శించే వారికి గుణపాఠమని చెప్పారు. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న వారు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. హిందువులను అవమానించినందుకే రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు రాకేష్ రెడ్డి. తెలంగాణ ప్రజలు పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించిన ముఖ్యంగా తెలంగాణ మేధావులందరికీ, ప్రజలందరికీ పాదాభివందనం చెప్తూ, మరియు ఈ మధ్యన కొందరు దొరలు దొరసాన్లు అలసిపోయినట్టున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న దొరలు దొరసాన్లకు సమాధానం తెలంగాణ ప్రజలు ఓటు ద్వారా చెప్పారు. మరి ఇక్కడ ఏదైతే దౌర్జన్యపూరితమైన ఒక కాంగ్రెస్ సర్కారు మోసాలని ఎండగట్టడానికి ఈరోజు తెలంగాణ ప్రజలు మరొకసారి వాళ్ళ ధర్మమైన తీర్పిచ్చారు. ఈ విజయము రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని విజయ పరంపరల వైపు, విజయం వైపు ప్రయాణం చేసి తెలంగాణలో రానున్న భారతీయ జనతా పార్టీని బలంగా తయారు చేసి రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకునే విధంగా పార్టీ నియమాలు, నిర్ణయాలుండి ప్రజాక్షేత్రంలో పోరాడతాము, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, ప్రజల సమస్యలపైన గొంతు విప్పుతాము. మరీ ముఖ్యంగా ఈ నమ్మిచ్చి గొంతుకొచ్చిన రేవంత్ సర్కార్ని గద్దె దించే వరకు పోరాటం ఆపము. ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టి ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీని